హాయ్ అండి, వెల్కమ్ టు లేకాస్ రెసిపీస్. ఈరోజు మనం గోంగూరతో పులావ్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దామండి. చాలా బాగుంటుంది. గోంగూరతో చాలా రకాల రెసిపీస్ అనేటివి మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. ఎప్పుడు రెగ్యులర్గా పచ్చళ్ళు, కర్రీస్, పప్పులో వేసుకోవడం అలాగే చేసుకుంటాం కదా. ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా పులావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది రైతాతో కానీ లేకపోతే నాన్ వెజ్ కర్రీస్, చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఏం లేకపోయినా కూడా మనం వేడివేడిగా రైస్ని తినేయచ్చండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. అందులోకి 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 పెద్ద ఇలాచీ వేసుకోవాలి. వేసేసుకొని ఒక 7-8 తోక మిరియాలను వేసుకోవాలి. 2 ఇంచుల దాల్చిన చెక్కను వేసేసుకున్న తర్వాత 2 మరాఠీ మొగ్గ వేసేసుకొని 3 ఇలాచీ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 4-5 లవంగాలను కూడా వేసుకోవాలి. వేసేసుకొని 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిపోయి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ని ఇలా నిలువుగా స్లైసుల్లాగా కట్ చేసుకోవాలి. సన్నగా తరిగేసుకుంటే మంచిగా ఫైన్గా ఫ్రై అవుతాయండి. ఇలా వేసేసుకొని నిదానంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై కాగానే ఒక 4-5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా నిదానంగా ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం ముందుగానే వాష్ చేసుకొని కట్ చేసుకున్న గోంగూరని వేసుకోవాలి. ఇది చేతి నిండుగా ఉండే కట్ట నుంచి తీసుకున్న గోంగూర అనమాట. చేతికి గుప్పిడిగా ఉంటుంది. ఇది ఎర్ర గోంగూర అండి. పులావ్కి ఎర్ర గోంగూర వాడితే రైస్ అనేది మంచిగా కమ్మగా ఉంటుంది, పుల్లపుల్లగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఇలా వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ తేలే వరకు గోంగూరని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఆయిల్ తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. తినేదాన్ని బట్టి కారం అనేది వేసుకోవాలి. వేసుకొని 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసేసి ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న గోంగూరలో 3.5 కప్పుల వాటర్ని వేసుకోవాలి. నేను 1.5 కప్పు రైస్ ఆల్రెడీ 1/2 అవర్ బిఫోరే నానబెట్టేసానండి. దానికి తగినట్టుగా కొలతగా నానబెట్టుకున్న రైస్ కాబట్టి 1-1.5 కప్పు కొలతలాగా వేస్తున్నాను. కొంచెం పాత బియ్యం కాబట్టి ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా వేసాను. వేసేసి ఇప్పుడు ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ వాటర్ని కూడా మంచిగా మరిగే వరకు మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ మరిగేటప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న 1.5 కప్పు రైస్ని వేసుకోవాలి. ఈ టైంలో మనం ఉప్పు కారాలు అనేటివి ఒకసారి చెక్ చేసుకొని రైస్ని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని రైస్ అంతా కూడా పూర్తిగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయిపోయిన రైస్లో ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగేసి వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఈ రైస్ అంతా పుదీనా, కొత్తిమీర కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి వాటర్ అనేది చాలా తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి రైస్ అనేది త్వరగా మాడిపోతుంది. అందుకని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని రైస్ అంతా కూడా ఇంకొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నెయ్యి వేసుకోవడం వల్ల పులావ్ అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇలా వేసేసుకొని రైస్ అంతా కూడా మళ్ళీ ఒకసారి నిదానంగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలిపేస్తే రైస్ అనేది కట్ అయిపోతుందండి. నిదానంగా కలుపుకొని ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల పాటు పూర్తిగా సిమ్లో మూత పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన రైస్ని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పులావ్ అనేది రెడీ అయిపోయిందండి.
కలుపుతుంటేనే మనకి వాసన అనేది గుమగుమలాడిపోతుంది. నెయ్యితో చాలా బాగుందండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ప్రిపేర్ చేయండి. రైసు పొడి పొడిగా చాలా బాగా వస్తుంది. ఈ కొలతలతో ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే మీకు గోంగూర పులావ్ ఒక ఫేవరెట్ రెసిపీ లాగా మిగిలిపోతుంది. అంత బాగుంటుందండి. ఇలా వేడివేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకొని బ్రౌన్ ఆనియన్ దాని మీద వేసేసి మంచి కాజు నెయ్యిలో ఫ్రై చేసి అలా వేసేసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేఖస్ రెసిపీ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.